ఆ తర్వాత వాళ్ళకి ఒక పుస్తకం అంటూ ఉండదు. వాళ్ళకి కావలసినటువంటి మార్గదర్శనం చేసేటువంటి లీడర్‌షిప్, ఇంటలెక్చువల్ లీడర్‌షిప్ ఉండదు. డిసార్గనైజ్డ్ మతం. మత బోధకులు ఉంటారు. మతబోధకుడు ఉండడు. ఉమ్, ఆర్గనైజ్డ్ మతానికి, అనార్గనైజ్డ్ మతానికి యుద్ధం జరిగితే అనార్గనైజ్డ్ మతం ఎప్పుడూ ఓడిపోవాల్సిందే. వాళ్ళు సమోవాలో చేసినా, లేకపోతే ఫిజీలో చేసినా, లేకపోతే పాలినేషియన్ కంట్రీస్‌లో చేసినా, ఆఫ్రికాలో చేసినా, లేకపోతే ఆస్ట్రేలియాలోని అబారిజిన్స్‌ని చేసినా, రెడ్ ఇండియన్స్‌ని చేసినా, ఉమ్, లేకపోతే ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి రకరకాల హువా ఇట్లాంటి రకరకాల తెగల్ని వాళ్ళు ఏదైతే చేశారో, ఇవి అనార్గనైజ్డ్ మతాలు, నాయకత్వం లేని మతాల్ని ఒక్కొక్కటిగా పికప్ చేసి వాటిపైన దాడులు చేసి, భౌతికమైనటువంటి దాడులు చేసి, పోరాటం చేసి, అవసరమైతే చంపి, ఉమ్, లేకపోతే పూర్తిగా తరాలకు తరాల్ని తుడిచిపెట్టి వాళ్ళు మతం మార్పులు చేశారు. అమెరికాలో ఏం చేశారు? రెడ్ ఇండియన్స్ని మొత్తం తుడిచిపెట్టేశారు సమూలంగా. సమూలంగా. ఈరోజు ఎక్కడో మీకు